ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ నేడు విడుదలయ్యాయి. విడుదలలో దాదాపుగా కీలక నేతలపైన కూడా కీలక విషయాలు ఈ ఎగ్జిట్ పోల్‌లో వెలువడాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం హిందూపురంలో చెప్పుకుంటే ఇప్పటికే బాలకృష్ణ అక్కడ 2 మార్లు భారీ మెజారిటీతో గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినప్పటికీ బాలకృష్ణ మాత్రం అత్యధిక మెజారిటీతో అక్కడ గెలవడం జరిగింది. అయితే ఎక్కడ లేని విధంగా హిందూపురంలో బాలకృష్ణకు ఈసారి కూడా మెజారిటీ ప్రజలు పట్టం కట్టబోతున్నారని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మూడోసారి అయినా మరోమారు అసెంబ్లీకి వెళ్ళనున్నట్టు కూడా ఇక్కడ ఎగ్జిట్ పోల్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఆరా మస్తాన్ ఎవరైతే ఆరా సంస్థ అధ్యక్షుడు ఇవాళ ఎగ్జిట్ పోల్లో వివరాలు వెలువరించడం జరిగింది. ఈ వివరాల్లో పూర్తి స్థాయిలో ఈసారి కూడా అత్యధిక భారీ మెజారిటీ నడుమ బాలకృష్ణ గెలవబోతున్నారు, అసెంబ్లీకి వెళ్ళబోతున్నారని కూడా ఆయన తెలపడం జరిగింది. మొత్తం మీద ఈసారి టీడీపీ ప్రభంజనం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించబోతుంది. అలాగే ఎంపీ ఎలక్షన్ లో కూడా ఈ ప్రభంజనం మీద ఉండబోతుందని కూడా దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలని కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కూడా అత్యధిక మెజారిటీతో హిందూపురం ప్రజలు గెలిపించబోతున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద గత ఎన్నికల్లో మనం పోల్చుకుంటే గత ఎన్నికలకి ఈసారి కూడా అత్యధిక మెజారిటీ, అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా ఆరా సంస్థ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈసారి బాలకృష్ణ కూడా హిందూపురంలో భారీ స్థాయిలో ఓట్లు దక్కించుకునే పరిస్థితి అయితే ఉందని కూడా తెలుస్తుంది. అయితే అనంతపురం జిల్లాలో కూడా అత్యధిక సీట్లు టీడీపీకి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అనంతపురం ఎంపీ సీట్ కూడా ఉత్కంఠభరితంగా సాగనుందని కూడా అక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద అనంతపురంలోని హిందూపురంలో ఖచ్చితంగా ఈసారి బాలకృష్ణ విజయ బావుట ఎగరవేయనున్నారు. మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి టీడీపీని మరోమారు తన వంతు ప్రయత్నం చేయనున్నారని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద అనంతపురం జిల్లా రాయలసీమ వ్యాప్తంగా కూడా దాదాపుగా 20 నుంచి 25 సీట్లు రాయలసీమ రీజన్ లో టీడీపీకి వచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఇది తాజా పరిస్థితి.